సహజ సిద్ధంగా పండిన పండ్లు తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ప్రస్తుతం పండ్లు కూడా విషపూరితంగా మారిపోతున్నాయి. పండ్లు త్వరగా పక్వానికి రావడం కోసం పండ్లకు కాల్షియం కార్బైడ్ రసాయనాన్ని వాడుతున్నారు. ఈ రసాయనం పండ్లలోని తేమను ఎండబెట్టి వాటిలో ఇథైల్ అనే వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఈ వాయువు పండ్ల లోపల వేడిని ఉత్పత్తి చేస్తుంది. సమయానికి ముందే పండ్లు పండే వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాల్షియం కార్బైడ్ వాడకాన్ని నిషేధించినా ఎక్కువ లాభాలు ఆర్జించాలనే ఆశతో కాల్షియం కార్బైడ్ను పండ్ల వ్యాపారులు వినియోగిస్తున్నారు. కాల్షియం కార్బైడ్తో పండిన పండ్లను తినటం వల్ల మైకం, బలహీనత, ఆహారాన్ని మింగటంలో ఇబ్బంది వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అంతేకాదు కాలేయం, కిడ్నీ వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. కాల్షియం కార్బైడ్ రసాయనం కనుక ఏ రూపంలో అయినా ఎక్కువ మోతాదులో శరీరంలోకి వెళితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే పండ్లకు వ్యాపారులు రసాయనాలు వాడుతూ ఉండటంతో కొనుగోలుదారులు రోగాల బారిన పడుతున్నారు. దీనిపైన అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా వ్యాపారులు మాత్రం పెడజెవన పెడుతున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో 2579 హెక్టార్లలో మామిడి, 2359 హెక్టార్లలో అరటిని పండిస్తున్నారు. వీటితో పాటు అక్కడక్కడ బొప్పాయి సాగు చేస్తున్నారు. అయితే అరటి, మామిడి పండ్లకు కాల్షియం కార్బైడ్ వాడి దూర ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. ఎర్రవరంలో అరటి మార్కెట్ అరటి గెలలు త్వరగా పక్వానికి వచ్చేందుకు కాల్షియం కార్బైడ్ను వినియోగిస్తున్నారు. రోజువారీ వ్యాపారం నిమిత్తం అరటి గెలలు అమ్మేందుకు వ్యాపారులు ఈ రసాయనాన్ని అధికంగా వినియోగిస్తున్నారు. అలాగే బొప్పాయి, మామిడి పండ్లకు ఇదే రసాయనాన్ని వినియోగిస్తున్నారు. వీటిని తీసుకుంటే అనారోగ్యం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పండ్లకు కాల్షియం కార్బైడ్ వాడే వ్యాపారులపైన అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు కొనుగోలుదారులు అంటున్నారు. పండ్లను మగ్గబెట్టేందుకు రసాయనాలు వాడితే క్యాన్సర్తో పాటుగా పలు ఉదర సంబంధిత వ్యాధులొచ్చే ప్రమాదం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. దుకాణాల వద్ద వ్యాపారులు బహిరంగంగానే రసాయనాలు వినియోగిస్తున్నా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనిపైన అధికారులు స్పందించి వ్యాపారుల్లో అవగాహన కల్పిస్తే మార్పు రావచ్చని కొనుగోలుదారులు అంటున్నారు. ఈ కాకినాడ జిల్లాలో కాకినాడ హోల్సేల్ మార్కెట్లో 2 మ్యాంగో శాంపిల్స్ తీయటం జరిగింది. అట్లానే ఈ కార్పొరేట్ స్పెన్సర్లో ఒకటి తీయటం జరిగింది. అట్లానే తుర్తి హోల్సేల్లో కూడా 2 శాంపిల్స్ తీయటం జరిగింది. ఇప్పటి వరకు 3 కేసులు, క్రిమినల్ కేసులు వివిధ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఒక కేసు డిశ్చార్జ్ చేయడం ఎక్విటల్ అయింది. 2 కేసులు ఫోర్స్లో ఉన్నాయండి. ఈ మ్యాంగోస్ని ఆర్టిఫిషియల్ రైపనింగ్ కాల్షియం కార్బైడ్ ఉపయోగించి చేయటం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి తగ్గుముఖం పట్టిందండి. మా స్టాఫ్ ఇన్స్పెక్షన్స్లో ఎక్కడ కాల్షియం కార్బైడ్ ఫిజికల్గా ఎక్కడ దొరకలేదు. అయినను 5 శాంపిల్స్ లిఫ్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపించారు. ఆ రిపోర్ట్ వచ్చిన మీదట దాన్ని బేస్ చేసుకొని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 2 క్రిమినల్ కేసులు ఫోర్స్లో ఉన్నాయండి. ఈ ఇంకొక విధానం ఏంటంటే ఇథఫాన్ ప్యాకెట్స్ పౌడర్ కాంటాక్ట్ అవ్వకుండా ఫ్రూట్స్కి దాని ద్వారా రైపనింగ్ చేసుకోవచ్చు, లేదా న్యాచురల్ మెథడ్స్ ఉపయోగించి రైపనింగ్ చేసుకోవచ్చు. కాల్షియం కార్బైడ్ ద్వారా రైపనింగ్ చేయటం అనేది చట్టరీత్యా నేరం. అది క్రిమినల్ కేసు కింద ఫైల్ చేసి జైలు శిక్షలు కూడా పడే అవకాశం ఉంది. మీ ద్వారా తెలియపరుస్తున్నాం పబ్లిక్కి. ఈ కన్జ్యూమర్స్ కూడా కొనుగోలు చేసేటప్పుడు బాగా పేల్ కలర్లో ఉండి రంగు పూర్తిగా మారిపోయి డల్గా ఉన్నటువంటి ఫ్రూట్స్ కొనుగోలు చేయొద్దు. ఈ కొనుగోలుదారులు ఇట్లా కాల్షియం కార్బైడ్ వేసి పండించినట్లు మీ దృష్టికి వచ్చినా, ఎక్కడ దొరుకుతాయి ఏంటో మాకు తెలియపరిచినా దాని మీద ఇమీడియట్లీ చర్యలు తీసుకొని కేసు ఫైల్ చేస్తామని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. కార్బైడ్ అనేది ఇది ఎల్డింగ్లో ఉపయోగించేటువంటి గ్యాస్ ప్రోడక్ట్ నుంచి వచ్చేదండి ఇది. కాబట్టి దీనివల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, స్టమక్ అల్సర్స్ రావడం, డిజార్డర్స్ రావటం, ఇలాంటి క్రానిక్ డిసీజ్ బారిన పడే అవకాశం ఉంది. కావున కాల్షియం కార్బైడ్ ద్వారా మాగబెట్టిన పళ్ళు తీసుకోవటం, అమ్మటం చట్టరీత్యా నేరం. తీసుకున్న ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. ఈ కొనుగోలుదారులు ఎవరి దృష్టికి వచ్చినా కూడా మా నెంబర్కి తెలియపరిస్తే తగు చర్యలు తీసుకొని కేసులు బుక్